హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఎండునెత్తళ్ళు కోడిగుడ్లు కర్రీ ఏ విధంగా తయారు చేయాలో మీకు చేసి చూపిస్తాను. నేను ఎండునెత్తలను శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకున్నాను. గుడ్లను కూడా ఉడకబెట్టి వేపుకుంటున్నాను. మీరు కావాలనుకుంటే ఎండునెత్తలను కూడా నూనెలో ఫ్రై చేసుకోవచ్చు. ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయలు, కరివేపాకు, ఉప్పు కూడా వేసి ఉల్లిపాయలు మగ్గించుకున్న తర్వాత ఎండునెత్తలు కూడా వేసేసాను. అల్లం వెల్లుల్లి పేస్ట్, గరం మసాలా వేసి కొంచెంసేపు మగ్గించుకున్న తర్వాత కారం కూడా వేసి కలుపుకుంటున్నాను. ఎండునెత్తలు ములిగేంత వరకు నీళ్ళు వేసుకోవాలి. దాంట్లో కోడిగుడ్లను కూడా వేసేసుకోవాలి. నీళ్ళన్నీ దగ్గరికి అయ్యేంత వరకు ఉడికించుకోవాలి. దగ్గరికి అయిపోయిన తర్వాత సర్వింగ్ బౌల్లో తీసుకుని సర్వ్ చేసుకోవడమే. ఎంతో టేస్టీగా ఉండే ఎండునెత్తళ్ళు కోడిగుడ్లు కర్రీ తయారైపోయింది.